పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే నశించాలి అంగన్వాడీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సోదరి సోదరులారా, అంగన్వాడీ కార్మికులు గత 9 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. సిఐటియు పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, అమలు చేయాలి గ్రాడ్యుయేట్, అమలు చేయాలి గ్రాడ్యుయేట్, ఇవ్వాలి రిటైర్మెంట్. నేను ప్రాజెక్టు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు 9వ రోజుకి మా సమ్మె చేరింది. 9వ రోజుకి మా సమ్మె చేరింది. ఇంతవరకు మా సమస్యల్ని 13 డిమాండ్స్ మీ ముందు ఉంచాము. కానీ మా కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతూ ఉంటే మీకు చెవుల్లో వినిపించడం లేదు. అందరికీ ముద్దలు పెడుతున్నావు, కానీ మేము అడిగేది ఒక్క ముద్ద అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ 5 ఏళ్ళు నోటికి పోయే విధంగా మేము అడుగుతున్నాము. మీ ముద్దులు మాకొద్దు, ఒక్క ముద్ద మాకు మా బిడ్డలకి పెట్టయ్యా అని అడుగుతున్నాము. నీకు అది తప్పుగా అనిపిస్తుందేమో, కానీ మా బిడ్డలనే పోషించుకోలేని పరిస్థితి, మా కుటుంబాలనే పోషించుకోలేని పరిస్థితిలో అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఉన్నారు. మా భర్తలు చనిపోతే కనీసం ఎత్తుబడి ఖర్చులకు కూడా లేకుండా ఉంది. భర్తల కాడెందుకు, మేము చనిపోతే మా బిడ్డలు ఎత్తుబడి పడేస్తారా, లేకపోతే వాళ్ళు కనీసం దహన సంస్కారాలన్నా చేస్తారా? మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఏమై కూల్చివేయగా ఎదురు నిలిచి పోరాడి గెలవగా ఎండకు ఎండి వానకు తడిసి తిండి లేక మరి నిద్ర రాక అడుగు అడుగునా అడుగు అడుగునా నెత్తడి మడుగు హరవని ముందుకు వరకు తరాల దోపిడి సహించబామని సమైక్య విప్లవ శంఖమోదరి చల్ పల్లెలెట్లా కదులుతున్నాయంటే వలసినట్టిన అన్నలు చూచి పచ్చగడ్డి పాదాలు విడిచరా, ఎండిపోయిన గుండె పొరలకు ఉసిరికాయలు పసుపు పిండిరా, చిగురు టాకులు ఆకలి తీర్చే కొండ బండలే పానుపులాయే, సీమ సెంటయ్యి కోకిల కొరి